దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. గమనించినట్లయితే గనక యేసు ప్రభుల వారు మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిండేది మనలను తన యొక్క అనాది ప్రణాళికలో పిలిచింది ఎందుకని తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలనేసి, నీతిమంతులుగా ఉండాలనేసి, పావురం వలె నిష్కపటమైన మనస్సు కలిగి ఉండాలనేసి, కళంకం లేనటువంటి మనస్సు కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనలను పిలవడం జరిగింది. అంతేగాని అపవిత్రులుగానో అనీతిమంతులుగానో లేదంటే దేవునికి అయిష్టమైనటువంటి జనులుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలవలేదండి. కాబట్టి గమనించండి. అనేక మంది అనుకుంటారు, నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, నా ఇష్ట ప్రకారం నేనున్నా చాలు, నేను ఎలాగుంటే ఏముంది అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉంది. అయితే దేవుడు అలాగ కోరుకోలేదు. నిన్ను తన యొక్క రక్తం కార్చి విలువతో కొనినటువంటి నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసా? మరణ పర్యంతం వరకు నీతిమంతుడుగా ఉండాలని, మరణ పర్యంతం వరకు పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి గమనించండి, అనేక మందిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన అది సరైనది కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకారముగా అది తప్పు. కాబట్టి నువ్వు మరణ పర్యంతం వరకు కూడా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నీతిమంతుడివిగా నీతిమంతురాలుగా ఉండాలని మాత్రమే దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం జరిగింది. అది మనసులో పెట్టుకొని దాని ప్రకారం మనం నడిచినట్లయితే కనుక అది మనకు శ్రేయస్కరము, దీవెనగాను ఆశీర్వదకరంగా మారుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మీ మాటను బట్టి మేము పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.